నేడు ప్రధాని మోదీ యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. కాగా స్థానిక కాలభైరవ మందిరంలో పూజల అనంతరం నామినేషన్ దాఖలుకు ప్రధాని కలెక్టరేట్కు బయలుదేరతారు. ఇక ఉదయం 9 గంటలకు గంగా తీరంలోని దశస్వమేధి ఘాట్లోని మోదీ పూజలు చేస్తారని లఖన్పూర్ నుంచి వెలువడిన ప్రకటనలో బీజేపీ పేర్కొంది. ఇక నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం స్థానిక రుద్రాక్ష కన్వెన్షన్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక నేడు గంగా సప్తి సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న సీఎంలలో యోగి, నితీష్ కుమార్, పుష్కర్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత్ బిశ్వ శర్మ, నయాబ్ సైని, ఇక ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్, మానిక్ సాహా ఉన్నారు. వీరితో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు యూపీలోని వారణాసికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఎన్డీఏ మిత్రపక్షాలకు బీజేపీ ఆహ్వానం పంపింది. దీంతో చంద్రబాబు ప్రత్యేక విమానంలో వారణాసికి వెళ్లి రాత్రికి తిరుగు పయనమవుతారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ వారణాసికి చేరుకున్నారు. కాగా వారణాసిలో లోక్సభ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం 6 కిలోమీటర్ల మేర ఆ పట్టణంలో భారీగా రోడ్ షో నిర్వహించారు. విద్యారంగ సంస్కరణ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి పూలమాలను సమర్పించి తన యాత్రను ఆయన ప్రారంభించారు. ఇక రోడ్ షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ కనీసం 100 చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్ద ఎత్తున గుమిగూడి రోడ్ షోకు స్వాగతం పలికారు. నరేంద్ర మోదీపై పూల వర్షం కురిపించారు. రైట్, ఇక దేశవ్యాప్తంగా వికసిస్తున్న కమలానికి సంబంధించి నేడు వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. థ్యాంక్ యూ మధు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రణాళికను, ఎన్నికల దఫాలను 7 దఫాలుగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగవ దశ పూర్తయింది. ఇక 5వ దశలో ఉన్నటువంటి వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు వారణాసిలో ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్థానిక కాలభైరవ మందిరం ఒకటి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేసి ఆ నామినేషన్ పత్రాలను తీసుకెళ్లి ఆయన కలెక్టరేట్ లో ఆయన ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయం 9 గంటలకు గంగా నది తీరం ఉన్నటువంటి ఘాట్ లో ఆయన ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారు. తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత స్థానికంగా రుద్రాక్ష కన్వెన్షన్ లో బీజేపీ సంబంధించిన కార్యకర్తలతో అలాగే మంత్రులతో ఒక చిన్న సమావేశం ఉంటుంది. ఆ సమావేశం అనంతరం ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆయన నామినేషన్ వేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఈ కార్యక్రమానికి కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఉన్నారు, అలాగే మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళలో యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హేమంత్ బిశ్వ శర్మ, మానిక్ సహా ఇలా కేంద్ర మంత్రులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు కూడా ఆహ్వానం పొందినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ఆల్రెడీ వారణాసికి వెళ్ళిపోయారు ప్రధాని నరేంద్ర మోదీ సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి హాజరు అవ్వడానికి. అలాగే నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమంలో కూడా జనసేన ఉమ్మడి, ఎందుకంటే తెలంగాణ ఏపీలో
కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉంది కాబట్టి అందులో భాగంగా బాధ్యతగా జనసేన సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు అక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తంగా దక్షిణాది సంబంధించిన ఎలక్షన్ పోలింగ్ ముగిసిన సందర్భంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఉత్తరాదిలో జరిగేటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, ఉత్తరాది జరిగేటువంటి ఎన్నికలు కావచ్చు, దాంట్లో భాగంగా ఇక్కడ నుంచి కొంతమంది నేతలు అక్కడ వెళ్ళి ప్రచారం చేసేటట్టుగా ఒక షెడ్యూల్ బీజేపీ ఖరారు చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే దసరా వారం జరుగుతుంది కాబట్టి ఇక తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు అది చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు కూడా దక్షిణాదిలో ఉన్నటువంటి, ఉత్తరాదిలో ఉన్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా పాల్గొంటున్నారని చెప్పేసి ఒక సమాచారం కూడా మనకు కూడా తెలుస్తుంది. అలాగే ఈ నామినేషన్ ప్రక్రియలో ముఖ్యంగా మొత్తం పూర్తయ్యే వరకు కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి వివిధ కార్యక్రమాలు కూడా రూపొందించారు. అలాగే యోగికి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ కొన్ని తోరణాలు కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. దాదాపు 100 నుంచి 150 ప్రదేశాలలో కూడా కొన్ని తోరణాలు కట్టి ఆయనకు నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమంలో కూడా యోగి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారని తెలుస్తుంది. మొత్తంగా యూపీకి సంబంధించి వారణాసికి సంబంధించిన లోక్సభ స్థానంలో ఈ రోజు నామినేషన్ మోడీ వేయబోతున్నాడు. మధు. రైట్, థ్యాంక్ యూ చారి.